చక్రి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గత 5 నెలల నుండి సరైన జీతాలు ఇవ్వనందుకు వార్డు ఈ రోజు మీర్పేట్ మున్సిపల్ ఆఫీస్ ముందు సిఐటిసి ఆధ్వర్యంలో ధర్నా. గోల్డ్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్మెంట్ పేరిట భారీ మోసం. హైదరాబాద్ పాత బస్తీలో సైదాబాద్ మాతృశ్రీ కాలేజీలో ప్రారంభం కాని ఉద్యోగ పోటీ పరీక్ష. ఓయూలో ఉద్రిక్తత, దీక్ష చేసేందుకు ప్రయత్నించిన పలువురు విద్యార్థులు అరెస్ట్. మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల్ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సిఐటిసి ఆధ్వర్యంలో పరిశుద్ధ కార్మికులకు గత 5 నెలల నుండి సరైన జీతాలు ఇవ్వనందుకు వారు రోజు మీర్పేట్ మున్సిపల్ ఆఫీస్ ముందు సిఐటిసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు. సిఐటిసి బాలాపూర్ మండల్ సెక్రటరీ దాసరి బాబు, బాలాపూర్ మండల్ ప్రెసిడెంట్ శేఖర్ యాదవ్, ఎం యాదయ్య, కమిటీ సభ్యుడు, మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులకు ఈఎస్ఐపిఎఫ్ ఇన్సూరెన్స్ అమలు చేయాలి. మున్సిపల్ కార్మికులకు ఈఎస్ఐపిఎఫ్ వేతనాలు వెంటనే చెల్లించాలి. ఐక్యత వర్ధిల్లాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కనీస వేతనం అమలు చేయాలి. కనీస వేతనాలు అమలు చేయాలి. సిఐటియు మండల్ అధ్యక్షునిగా నా పేరు దాసరి బాబు. మరి గతంలో కూడా ఎన్నోసార్లు కూడా ఫైట్ చేయడం జరిగింది. వీళ్ళకు కూడా వేతనాలు రాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తూ దీన్ని కొనసాగించడం చేస్తాము తప్ప ఆపే ప్రయత్నం చేయమని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు మీర్పేట్ కార్పొరేషన్ సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, బకాయి వేతనాలు అమలు చేయాలని, వెంటనే బకాయి 4 నెలల సంధి వేతనాలు గతంలో మెమోరాండం వేయడం జరిగింది. ఇప్పటివరకు కమిషనర్ కానీ మేయర్ కానీ పట్టించుకోలేని పరిస్థితి ఉంది. వీరికి వెంటనే సిఐటి ఆధ్వర్యంలో ఈఎస్ఐ పిఎఫ్ ఇన్సూరెన్స్ అమలు చేయాలని కోరుతున్నాము. ఇదే విధంగా రాబోయే కాలంలో వీళ్ళు పర్మనెంట్ కావాలని కూడా మన సిఐటి నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో కనీస వేతనాలు అమలు చేయకపోతే, నెల వేతనాలు ఇవ్వకపోతే సిఐటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ, జిల్లా వ్యాప్తంగా కానీ, కార్పొరేషన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి. నా పేరు శేఖర్ యాదవ్, బాలాపూర్ మండల వైస్ ప్రెసిడెంట్ సిఐటి. ఒక సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులకు కనీసమైన ఒక్కొక్కరికి 5 నెలలు, 6 నెలలు, 7 నెలల వంటి వేతనాలు ఇప్పటిదాకా కూడా కాంట్రాక్టు పేరుతో వాళ్ళని మోసం చేస్తూ మరి వాళ్ళ జీతాలు, వేతనాలు కూడా 5-6 నెలలు పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే ఇవ్వమని ఇంతకుముందు కూడా మన ఫిబ్రవరిలో లెటర్ ఇవ్వడం కూడా జరిగింది సిఐటి ఆధ్వర్యంలోగా. మరి ఈ కార్మికులు కనీసమైన 5-6 నెలల నుంచి జీతాలు ఇవ్వకుంటే వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఒకసారి మరి కమిషనర్ దృష్టి కూడా తీసుకెళ్ళినాం. మరి కమిషనర్ కూడా మరి పని ఒత్తిడితో సూపర్వైజర్లు, మరి మేనేజర్ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు వాళ్ళు కూడా ఒత్తిళ్లు చేస్తూ పని చేయించుకుంటున్నారు తప్ప మరి వాళ్ళ కుటుంబాలు ఎట్లా నడవాలని కూడా వాళ్ళు ఆలోచించవలసిన అవసరం ఉంది. కాబట్టి మరి ఇప్పటికి కూడా ఎవరైనా ఆలోచించడం లేదు. మరి వాళ్ళ మేయర్ ఉన్నారు, డిప్యూటీ మేయర్ ఉన్నారు, మరి కార్పొరేటర్లు ఉన్నారు. ఏదైనా రోడ్ కటింగ్ చేసినా, పార్కింగ్ కటింగ్ చేసినా మరి శుభ్రంగా చేస్తే వాళ్ళకు మున్సిపల్ పేరు వస్తుంది, లీడర్ల పేరు వస్తుంది తప్ప మరి పారిశుద్ధ కార్మికులు ఇంత సేవ చేసినా కూడా వాళ్ళ పేర్లు రావడం లేదు, మరి వేతనాలు కూడా ఇవ్వటం లేదు. మరి వాళ్ళ కుటుంబాలు ఎట్లా జీవించాలని కూడా నేను ఈ సభాముఖంగా కోరుతా ఉన్నా. మరి అదేవిధంగా ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి 5-6 నెలల వేతనం కూడా వెంటనే ఇవ్వాలి. మరి ఈఎస్ఐ పిఎఫ్ కూడా అసలు సౌకర్యాలు కూడా అలా కల్పించాలని ఒకరొకరు కనీసమైన 2 సంవత్సరాల నుంచి చేస్తే మరి ఎలాంటి గుర్తింపు లేకుండా పోతుందని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఒక యాక్సిడెంట్ అయినా మరి వాళ్ళకి ఏదైనా ఈఎస్ఐ పిఎఫ్ లేదు, మరి వాళ్ళను గుర్తించే వాళ్ళు కూడా లేదు. మరి ఇలా అంతా ఇంత పెద్ద మున్సిపాలిటీ ఉన్నటువంటి మున్సిపాలిటీలో మరి కనీసమైన 300 మంది కార్మికులు పనిచేస్తే
మరి కాంట్రాక్ట్ కార్మికులు కనీసమైన 50-60 మంది ఉన్నారు. మరి వాళ్ళ జీతాలు కూడా వేతనాలు కూడా ఇవ్వడం లేదు. కాంట్రాక్టులు మరి ఏ విధంగా అయితే డబ్బులు తీసుకుంటా ఉన్నారో మరి వాళ్ళను కూడా అదే విధంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి పారిశుద్ధ్య కార్మికులు ఎంతో సేవ చేస్తున్నా వాళ్ళని గుర్తింపు అవ్వడం లేదు. దాని గురించి ఎంత చెప్పాలన్నా తక్కువనే. మరి వెంటనే వాళ్ళ జీతాలను చెల్లించాలని మరి మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ ఉన్నటువంటి కార్పొరేటర్లందరినీ కూడా కోరుతూ దీన్ని ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని నేను అవకాశం ఇచ్చినటువంటి మా సిఐటియు నాయకులకు మరి అదేవిధంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముగిస్తున్నాను. అధిక లాభాలు ఆశ చూపి సుమారు 500 మందిని మోసం చేసి వారి నుండి సుమారు 100 కోట్ల వరకు వసూలు చేసిన ప్రాణేశ్వరి ట్రేడర్స్ ఎండి రాజేష్ హబ్సిగూడలో ఆఫీస్ ఓపెన్ చేసి ఒక్కొక్కరి నుండి 5 లక్షల నుండి ₹1 కోటి వరకు వసూలు చేసి పరారైన రాజేష్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ను 5 నెలల్లో రెట్టింపు చెల్లిస్తామని నమ్మించి రమేష్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ లో 2% లాభాలను వారానికి ఒకసారి చెల్లిస్తామని హామీ 2 నెలల పాటు లాభాలను చెల్లించిన రాజేష్ నమ్మకం కలగడంతో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన బాధితులు ఇన్వెస్ట్మెంట్ డబ్బులతో ఉడాయించిన రాజేష్ గత 2 నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న రాజేష్ ను ఆదివారం అరెస్ట్ చేసిన సిసిఎస్ పోలీసులు. తమకు న్యాయం చేయాలని సిసిఎస్ ముందు బాధితుల ఆందోళన. సౌత్ ఇండియా హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8. మిత్రులందరికీ నమస్కారం అండి. అయితే మేము ఒక కర్ణాటక గోల్డ్ ట్రేడింగ్, ప్రాణేశ్వరి ట్రేడింగ్, తర్వాత ఏమో దీక్ష ట్రేడింగ్ అని చెప్పి పేరుతోని రాజేష్ హబ్సిగూడలో అతిపెద్ద మోసం చేశాడు. అందరికీ ఫ్రాడ్, అందరి దగ్గర 150 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందండి. ఇది ప్రతి ఒక్కరి దగ్గర పేరున అందరిని ఒక చెక్కులు ఇచ్చాడు. మాకు అన్ని దొంగ చెక్కులు ఇచ్చాడు. మొత్తం దొంగ సిగ్నేచర్ చేశాడు. ఫ్రాడ్ సిగ్నేచర్తో మేము అందరం మోసపోయాం సార్. దయ ఉంచి ఈ కేసుని చాలా బలపరిచి మీరందరూ కూడా మమ్మల్ని సహకరిస్తారని, దయచేసి న్యాయం చేయాలని, ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విన్నవిస్తున్నాను. నేను ఇది మరి అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. నాకు 5 లక్షలు పెడితే సార్ మాకు 4 లక్షలు ఇస్తానని చెప్పి చెప్పిండు సార్ అందరికీ. మేము ఇట్లానే అందరం కలిసి మొత్తం అమౌంట్ డిపాజిట్ చేసాం. మా అందరికీ చెక్కులు ఇచ్చాడు, అన్ని దొంగ చెక్కులే. అంటే ఎప్పటి నుంచి నడుస్తుంది? దగ్గర 8 నెలల నుంచి నడుస్తుంది సార్. ఇది లాభాలు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు సార్? 40,000 ఇచ్చాడు ఒక్కొక్కరికి. 5 లక్షలు ఇచ్చిన వాడికి మిగతా అన్నీ పట్టుకుని వెళ్ళిపోయాడు. మాకు ఒక 4 నెలలు 4.5 నెలలు మాకు రికవర్ చేస్తా అన్నాడు. అందరికీ ఇస్తానన్న అమౌంట్ మాకేం ఇవ్వలేదండి. 5 మంత్స్లో ఇస్తా అన్నాడు. మాకు అట్లా 2 మంత్స్ ఏమో ఇచ్చాడు అంతే. 40,000 రూపాయలు చొప్పున 2 మంత్స్ ఇచ్చాడు అంతే. మిగతా అంతా హైదరాబాద్ సైదాబాద్ లోని మాతృశ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం ఉదయం టీజీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నియామకాల కోసం నిర్వహించే పోటీ పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే 2:30 గంటల తర్వాత కూడా పరీక్ష ప్రారంభం కాకపోవడంతో అభ్యర్థులు అయోమయానికి గురయ్యారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థుల తల్లిదండ్రులు, బంధువులు పరీక్షా కేంద్రం వెలుపల ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా ఆందోళనకు దిగిన బీజేపీ యువమోర్చా నాయకులు ధర్నా చేశారు. బీజేపీ యువమోర్చా నాయకులను సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే పరీక్ష ప్రారంభం కాకపోవడానికి సాంకేతిక సమస్య కారణం తెలుస్తుంది. టీజీపీఎస్సీ తరపున పరీక్ష నిర్వహించాల్సిన టీఈసీఎస్ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా తెలుస్తోంది. ఆన్లైన్ విధానంలో నిర్వహించాల్సిన పరీక్షను ఒకరోజు ముందుగానే పరీక్షా కేంద్రంలో కంప్యూటర్లను సిద్ధం చేయాల్సి ఉంది. కానీ
టీసీఎస్ వారు పరీక్ష నిర్వహించే సోమవారం ఉదయం కేంద్రానికి వచ్చి ఏర్పాట్లు చేయడంలో అవి పనిచేయలేదు. అభ్యర్థుల ఆందోళన తెలుసుకున్న అధికారులు ఈ కేంద్రంలో అభ్యర్థులకు పరీక్షను రీషెడ్యూల్ చేశారు. ఈ మేరకు సంస్థ వెబ్సైట్ లో సమాచారాన్ని పొందుపరిచారు. చెప్పి లోపల వాళ్ళు మెయిల్ పెడితే క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టి వాళ్ళకు రీ ఎగ్జామ్ అన్న టైం మిస్ అయిపోతుంది కదా. ఎందుకు రీ ఎగ్జామ్ మళ్ళీ స్టూడెంట్స్ కి అడుగుతున్నారు. ఓయూలో ఉద్రిక్తత దీక్ష చేసేందుకు ప్రయత్నించిన పలువురు విద్యార్థులు అరెస్ట్. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, డిఎస్సిని వాయిదా వేసి మెగా డిఎస్సిని ప్రకటించాలని డిమాండ్. దీక్ష చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతాం. తెలంగాణలో ఉన్న పోలీసు యంత్రాంగానికి మా మనవి, మా రిక్వెస్ట్ ఏంటంటే మా యొక్క ప్రాబ్లము ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడమే. మేము ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయదలుచుకున్నాము. ఇది ఏ రాజకీయ పార్టీ అక్రమ సంబంధం, ఆర్థిక లావాదేవీలు హత్యకు దారితీస్తుంది. మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ 42 సంవత్సరాలు గట్కేసర్ డంపింగ్ యార్డ్ లో శవమై తేలాడు. ఈ నెల 17న కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో భాగంగా అనుమానాస్పద వ్యక్తులకు అదుపులోకి తీసుకుని విచారించగా నిందితులు గడ్డం మహేష్ ను హత్య చేసి గట్కేసర్ డంపింగ్ యార్డ్ లో పాతిపెట్టినట్లు తెలుస్తోంది. నిందితులు చిన్న పరమేష్ తో పాటు మరో 4 గడ్డం రమేష్ ను అత్యంత దారుణంగా ఒక రూమ్ లో బంధించి కొట్టి చంపినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పోలీసుల అదుపులో 6 మంది నిందితులు మృతదేహం కోసం గట్కేసర్ డంపింగ్ యార్డ్ లో గాలిస్తున్న పోలీసులు జేసీబీ సాయంతో హత్య అనంతరం మృతదేహాన్ని పూడ్చిపెట్టిన హంతకులు 6 మంది. తమ సమస్యల పరిష్కారం కోసం జూడాలు ఆందోళన బాట పట్టారు. విధులు బహిష్కరించి జూడాలు కోటి ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఆందోళనకు దిగారు. గత 6 నెలలుగా తమకు స్టైఫండ్ సరైన సమయానికి రావడం లేదన్నారు. ఉస్మానియా హాస్పిటల్ నూతన భవనం నిర్మించాలని 6 ఏళ్లుగా కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఉస్మానియా హాస్పిటల్లో స్థలం లేక రోగులు ఇబ్బందులకు గురవుతున్నారని, డాక్టర్లకు కూడా ఎలాంటి సౌకర్యాలు ఉండడం లేదని పేర్కొన్నారు. వైద్య విద్యార్థులకు సీట్లు పెంచుతున్నారు కానీ హాస్టల్స్ పెంచడం లేదని, ఇరుకు గదులలో తాము ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాగే వైద్యులకు రక్షణ లేకుండా పోయిందని, తరచూ వైద్యులపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియా నూతన భవనంతో పాటు తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ సమ్మెను ఉధృతం చేస్తామని జూడాలు హెచ్చరించారు.
పాత బస్తీ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్లపై కాల్పులు జరిగిన పోలీసులు పట్టుకునే లోపు పారిపోయేందుకు యత్నం. లీసులపై దాడికి దిగిన అమీర్ గ్యాంగ్ స్నాచర్లపై 2 రౌండ్లు కాల్పులు జరిపిన పోలీసుల అదుపులో స్నాచర్ అమీర్. శంషాబాద్ లో మళ్లీ కనిపించిన చిరుత కదలికలు. నిన్న గాన్సిమియాగూడ గ్రామంలోని వ్యవసాయ పొలంలో కనిపించిన చిరుత నేడు శంకరాపురం వద్ద సీసీ కెమెరాల్లో చిరుత కదలికలు కనిపించాయి. జీసీసీ కెమెరాల క్లారిటీ సరిగ్గా లేకపోవడం వల్ల చిరుత లేదంటే ఇంకా ఏదైనా జంతువు అనే అనుమానాలు కలుగుతున్నాయి. 2 రోజులుగా గాలిస్తున్న అటవీశాఖ అధికారులు చిరుత అయి ఉండకపోవచ్చని హైనాగా అనుమానిస్తున్నారని అటవీశాఖ అధికారులు. మహేంద్ర అదే అయినా చెప్తానే తెలియదు. అయినా గిట్ట మరి ఉగి నడుస్తుందా, అయినా కోర్లు ఉంటాయి సార్. అయినా గిట్ట వాళ్ళే నిర్ధారణ వాళ్ళే. హైదరాబాద్ నాచారంలో తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు టీడీపీ అభిమానులు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొలికపూడి శ్రీనివాసరావు హైదరాబాద్ రావడంతో నాచారంలోని టీడీపీ అభిమానులు ఘన స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసరావు అభిమానులతో డాన్స్ చేసి తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయవలసిందిగా శేష్ గారిని కోరడం జరుగుతుంది. ఆయన చదువు చెప్పి మన రాష్ట్రం దేశానికి అందించిన వ్యక్తి. అటువంటి ఆయన 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి, ఈ సైకో రెడ్డి ఎవరైతే ఉన్నాడో, మాకు 3 ముక్కలాటతో 3 రాజధానుల పేరుతో ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేయాలని ఆయన చదువు చెప్పి మన రాష్ట్రం దేశానికి అందించిన వ్యక్తి. అటువంటి ఆయన 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి, ఈ సైకో రెడ్డి ఎవరైతే ఉన్నాడో, మాకు 3 ముక్కలాటతో 3 రాజధానుల పేరుతో ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేయాలని. కుత్బుల్లాపూర్ ఎన్ఫోర్స్మెంట్ ఉమ్మడి రంగారెడ్డి పరిధిలో 80 కేజీల గంజాయి స్వాధీనం. విశ్వసనీయ సమాచారం మేరకు బాచుపల్లి ఎక్స్ రోడ్ లో గంజాయి సరఫరా చేస్తున్న 2 అరెస్ట్. వారి దగ్గర 4 కేజీల గంజాయి స్వాధీనం. 2 నిందితులను ఇచ్చిన సమాచారంతో కాజీపల్లిలోని స్థావరంపై దాడి. అక్కడ దాచిన 76 కేజీల గంజాయి, 2 ఆటోలు, 1 బైక్ మరియు 4 సెల్ ఫోన్లు స్వాధీనం. మొత్తం 80 కేజీల విలువ గల 22 లక్షల వరకు ఉంటుందని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జీవన్ కిరణ్ వెల్లడి. ఇంకుంటే తొందరగా తీసుకురా. అన్న మీరు వెనక ఇట్లా ఉండకూడదు, మీరు ముందట.
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గత 5 నెలల నుండి సరైన జీతాలు ఇవ్వనందుకు వార్డు ఈ రోజు మీర్పేట్ మున్సిపల్ ఆఫీస్ ముందు సిఐటిసి ఆధ్వర్యంలో ధర్నా. గోల్డ్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్మెంట్ పేరిట భారీ మోసం. హైదరాబాద్ పాత బస్తీలో సైదాబాద్ మాతృశ్రీ కాలేజీలో ప్రారంభం కాని ఉద్యోగ పోటీ పరీక్ష. ఓయూలో ఉద్రిక్తత, దీక్ష చేసేందుకు ప్రయత్నించిన పలువురు విద్యార్థులు అరెస్ట్. ఇది బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.